హాయ్ అండి. ఈరోజు మీకు టేస్టీగా కొబ్బరి ఫ్రై రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా. ఇది ఈ విధంగా చేస్తే 3 డేస్ వరకు పాడవదు. మనం ఏదైనా టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ఎక్కువగా కొబ్బరికాయలు కొట్టినప్పుడు, లేదంటే మన ఇంట్లో ఎక్కువగా కొబ్బరికాయ మిగిలినప్పుడు ఒక్కసారి కొబ్బరి ఫ్రై ట్రై చేయండి. నేను ఫుల్ వరకు ఒక కొబ్బరికాయ తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకొని ఆ కొబ్బరి ముక్కలకు సరిపడా పచ్చిమిర్చి కట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు వేసేసి మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, పసుపు ఇవన్నీ వేసేసి చక్కగా పప్పు ఫ్రై అయిపోయిన తర్వాత పట్టుకున్న కొబ్బరి మిశ్రమంని వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. పొడి పొడిగా అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. కొంచెం పొడి పొడిగా రాగానే రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఇంకా డ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా కొబ్బరి ఫ్రై రెడీ. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.